Hi students, AP 10th class, Democratic Politics, lesson number 2, Federalism. Federalism అనే ఒక లెసన్లో ఇంపార్టెంట్ టాపిక్స్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే ఫెడరలిజం అంటే ఏంటి, అండ్ ఫెడరలిజంతో పాటు మనం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని ఎలా వర్క్ చేయిస్తున్నాం, అట్ ది సేమ్ టైం వీటితో పాటు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఎవరు దేని మీద లాస్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి. ఇది వచ్చేసేటప్పటికి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఇవి అయిపోయిన తర్వాత మనకి మేజర్గా వచ్చే టాపిక్ ఏంటంటే డీసెంట్రలైజేషన్. ఈ డీసెంట్రలైజేషన్ టాపిక్ దేని మీద డిపెండ్ అవ్వద్దని అంటే మేజర్గా వచ్చేసేటప్పటికి పంచాయతీ రాజ్ అండ్ మున్సిపాలిటీస్. ఓకే, ఈ రెండిటి మీద అంటే ఏంటనంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది, అసలు డీసెంట్రలైజేషన్ ఎందుకు చేయాలి అని చెప్పి. ఇక్కడ నేను మీకు హైలైట్ చేసిన క్వశ్చన్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అట్ ది సేమ్ టైం డీసెంట్రలైజేషన్ ఒకటి, లాంగ్వేజ్ పాలసీ ఒకటి పర్టికులర్గా చూడండి. ఎందుకనంటే వీటి మీద మీకు బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇవి లేదు అని అంటే యూనియన్ లిస్ట్ ఆర్ స్టేట్ లిస్ట్ అడుగుతారు. కన్ఫర్మ్గా ఈ చెప్పిన ఒక 5 టాపిక్స్ క్లారిటీ తెచ్చుకోండి. థ్యాంక్ యూ.